అందరికీ నమస్కారం. మీ అందరికీ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖున మానసిక ఆరోగ్య దినోత్సవం జరగటం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు. ఇది 1994లో స్టార్ట్ అయిన ఈ మానసిక ఆరోగ్యం మీద విస్తృత ప్రచారం చేయాలి అని ఒక థీమ్ ఇచ్చారు. ఈ థీమ్‌లో ఎప్పుడు విస్తృత ప్రచారం అంటే విపత్తులు వచ్చినప్పుడు, అంటే ప్రకృతి విపత్తులు, ప్రళయాలు, సైక్లోన్స్, వరదలు వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు, ఎప్పుడైతే సమాజంలో రెస్ట్‌లెస్‌నెస్ వస్తుందో అప్పుడు సైకాలజిస్టుల పాత్ర చాలా ఎక్కువ ఉంటుందని ఈ మానసిక ఆరోగ్య దినోత్సవం రోజున నుంచి ఈ సంవత్సరం చేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి ఆదేశించింది. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆదేశాల మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా సైకాలజీని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకు అంటే ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు మనిషి చాలా ప్యానిక్ అయిపోతాడు, స్ట్రెస్ ఫీల్ అవుతాడు, జీవితంలో అన్నీ కోల్పోయారన్న ఫీలింగ్ ఉంటుంది. తనకు ఆ డిజాస్టర్లో, ఆ స్ట్రెస్లో, ఆ ఒత్తిడిలో తన అవకాశాలను మర్చిపోయి, తనకున్న అవకాశాలని వెలుసుబాటుని చూసుకోలేక స్ట్రెస్లో ఫీల్ అయ్యి ఫెయిల్యూర్ అవుతూ ఉంటాడు, తప్పులు చేస్తుంటాడు. సో వాటి నుంచి బయటపడటం కోసం మానసిక ఆరోగ్య దినోత్సవం రోజు నుండి ఈ సంవత్సర కాలం పాటు విపత్తుల మీద వచ్చినప్పుడు ఎలా మనం రియాక్ట్ అవ్వాలి, మానసికంగా ఎలా ఉండాలి, మానసికంగా ఎలాంటి సంసిద్ధతతో ఉండాలి అనేది మన ముఖ్యం. ఒకటి మాత్రం నిజం, నేచర్లో ఎప్పుడు మార్పు అనేది సహజంగా సంభవిస్తుంది. కొన్ని సందర్భాల్లో పాజిటివ్ మార్పులు వస్తాయి, కొన్ని సందర్భాల్లో నెగిటివ్ మార్పులు వస్తాయి. ఏ విపత్తులో అయినా నువ్వు బ్రతుకున్నావు అంటే ఫస్ట్ నువ్వు ఆనందించాలి. ఎలాంటి విపత్తు అయినా నువ్వు బ్రతుకున్నావు కాబట్టి ఆనందించాలి. ఆ బ్రతుకున్న స్థితి నుంచి ఎలాంటి స్థితిలోంచైనా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అతిపెద్ద యుద్ధం అణుబాంబు వేశారు జపాన్ మీద, హిరోషిమా నాగసాకి. ఈరోజు ప్రపంచంలో జపాన్లో ఉన్నంత టెక్నాలజీ కానీ, జపాన్ ఎదిగినంత వేగంగా కానీ ఎవరు ఎదిగి చూడలేదు. సో అలాగే ఒక సునామీ వచ్చింది. సునామీ తర్వాత ఇంకేమైపోయింది, జీవితంలో చాలా కోల్పోయామనుకోండి. సునామీ తర్వాత చాలా మంది బాగుపడ్డారు. అలాగే హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్ అతలాకుతలం అయిపోయింది. కానీ వితిన్ 2 years వైజాగ్ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంది. కోవిడ్ వచ్చినప్పుడు కూడా చాలా ఫ్యామిలీస్ వెళ్ళిపోయి రోడ్డు పడిపోయారు, చాలామంది జీవితాలు మారిపోయింది. కానీ మళ్ళీ రీజనరేట్ అయ్యాం. కానీ ఎవరో చాలా కొద్ది మంది మాత్రమే ఆ కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ ఎఫెక్ట్తో సూసైడ్ చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కోవిడ్లో కూడా భయంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఫ్రెండ్స్, మానసిక ఆరోగ్యం అంటే అర్థం ఏంటంటే మనం ఎలాంటి స్థితిని వచ్చినా సరే తట్టుకుని సొసైటీకి ఉపయోగపడేదాన్ని మనం మానసిక ఆరోగ్యం అంటాం. అంటే డే టు డే లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ సొసైటీకి ఎంతో కొంత ఉపయోగపడేదాన్ని మనం మానసిక ఆరోగ్యంగా చెప్తాం. సో డియర్ ఫ్రెండ్స్, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీరు మీ యొక్క మానసిక ధైర్యాన్ని కోల్పోవద్దు. మనకి మన ధర్మాల్లో ఉంది, ధైర్య సాహసే లక్ష్మి అంటారు. అంటే ధైర్యము సాహసము ఉంటే డబ్బులు వస్తాయి. ఇంకా లక్ష్మి మీన్స్ యు ఆర్ అబౌండెంట్ అని అర్థం. అసలు ఒరిజినల్ సాంస్క్రిట్ మీనింగ్ ఏంటంటే ఏ వ్యక్తి అయితే ధైర్యంతోనూ సాహసంతోనూ ఉంటాడో తను దేన్నన్నా పొందగలుగుతాడు, తనకు కావాల్సిన దాన్ని పొందగలుగుతాడని అర్థం. సో ఎంత కోల్పోయినా ఏది కోల్పోయినా మనకంటూ ఒకటి మిగిలి ఉంటుంది. ఆ మిగిలి ఉన్న దాంతో మనం ముందుకు వెళ్తే జీవితం హాయిగా ఆనందంగా ఉంటుంది. మరోసారి అందరికీ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.